నీకో న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కేరళలో క్రిస్మస్ ట్రీ గ్రీన్ కలర్ బీర్ బాటిల్స్ లో తయారు చేశారు. దానికి ప్రొటెస్ట్ చేశారు. ఓకే, క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతింటాయి, ఎవరో తయారు చేశారు మొత్తానికి, అది తప్పు. బీర్ బాటిల్స్ తో పవిత్రమైన మతానికి సంబంధించిన చెట్టు తయారు చేయటం ఏంటి? కరెక్టే. మరి అదే కాంగ్రెస్ వాళ్లే బీఫ్ బ్యాన్ పెట్టినందుకు పబ్లిక్ లో ఇన్నోసెంట్ కాఫ్ దూడని చంపేసి ప్రొటెస్ట్ చేశారు. మరి అది హిందూ మతానికి కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా. అలాంటప్పుడు ఓన్లీ క్రిస్టియన్స్ కి సపోర్ట్ చేస్తారా? అదేంటి? హౌ కమ్ దిస్ విల్ బి అ జస్టిస్ ఓన్లీ ఫర్ వన్ రిలీజియన్? మీరు ఓన్లీ క్రిస్టియన్స్ కి, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ కే మీరు పాలిస్తారా? ఒకవేళ పిఎం అయినా కానీ, ఇప్పుడు ఆ స్టేట్ లో కాంగ్రెస్ వచ్చినా కానీ, అన్ని మతాలకు కలిపి కదా. వై ఆర్ యూ ఓన్లీ సపోర్టింగ్ వన్ రిలీజియన్ ఆర్ టూ రిలీజియన్స్? డెమోక్రటిక్ గా ఉండాలి కదా. ఒక మతానికి వచ్చేసరికి న్యాయం, ఇంకో మతానికి వచ్చేసరికి అన్యాయం చేయాలా? హిందూస్ కూడా సీక్రెట్ గా ఆవును పూజించుకుంటారు కదా, బీఫ్ తినకూడదు అంటున్నారు కదా, మరి ఎందుకు? అది కూడా ప్రొటెస్ట్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చేసరికి బీర్ బాటిల్స్ లో క్రిస్మస్ ట్రీని తయారు చేస్తారా? అక్కడికి వచ్చేసరికేమో చంపేస్తారు సీక్రెట్ గా ఉన్న వాళ్ళ వాటిని, గుళ్ళు కూల్చేస్తారు. ఏం మాట్లాడరు అప్పుడు. దిస్ ఈస్ హౌ ద ఇండియన్ పీపుల్ ఆర్. మారాలి. మారకపోతే ఎప్పుడో మీ తలుపు కూడా తడుతుంది ఈ అరాచకత్వం.